హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అఖండ శివతాండవం అఖండ 2 ఈరోజు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా ఎందుకు ఆగిపోయింది? దీంట్లో చిరంజీవి గారికి వెనకాల ఏదో నడిపిస్తున్నారు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు చిరంజీవి గారి పాత్ర దీంట్లో ఎంత ఉంది? అసలు అఖండ సినిమాకి అఖండ 2కి అది కూడా బాలకృష్ణ గారి సినిమా అందరికీ తెలిసిందే. ఈయనకి అసలు చిరంజీవి గారికి ఏం సంబంధం, చిరంజీవి గారు ఏ రకంగా దీన్ని ఆపుతారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, అవునో కాదో మీరే చెప్పండి. దీంట్లో చిరంజీవి గారి పాత్ర ఎంతవరకు ఉన్నదనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అఖండ అనే సినిమా మొదటి పార్ట్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు, బోయపాటి కాంబినేషన్లో. అలాగే ఇప్పుడు అఖండ శివతాండవం అఖండ 2గా పాన్ ఇండియా లెవెల్లో మొట్టమొదటిసారి బాలకృష్ణ గారిని లాంచ్ చేస్తున్నారు. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అనుకోవచ్చు, లేదంటే ఆ లాంచింగ్ అన్నీ కూడా బాగా జరిగాయి. చాలా ఈవెంట్లు కూడా అటు నార్త్లో కూడా చేసుకుంటూ వచ్చారు. తమిళ, మలయాళం, అలాగే కన్నడ, అలాగే హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు, దర్శకులు కూడా చాలా వ్యూహాత్మకంగానే వెళ్ళారు. అయితే ఈ సినిమాకి మంచి బజ్జే ఉంది. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం కాన్సెప్ట్తో ఏ సినిమా వచ్చినా సరే మంచి ఇంపాక్ట్ ఇండియా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా చూపిస్తుంది. ఎస్పెషలీ బాలకృష్ణ గారి యాక్టింగ్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ అభిమానులు ఈగర్గా దానికోసం వెయిట్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఎందుకని అటు చిరంజీవి గారికి సంబంధించినటువంటి పాత్ర కనిపించింది అనేది పక్కన పెడదాం. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు ఈ సినిమాని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, ఎవరు ఆపేశారు అనేది కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ చిత్ర నిర్మాతలు అంటే సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు అందరూ కూడా చాలామందే ఉంటారు. దాంట్లో ఈ అఖండాకి సంబంధించినటువంటి నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. వీళ్ళు గతంలో కూడా చాలా సినిమాలు తీశారు, ఇప్పుడు కూడా చాలా సినిమాలు కూడా తీస్తారు కూడా. అయితే వీళ్ళకి కొంతమంది ఫైనాన్సర్లు ఉంటారు. ఏ సినిమాకి సంబంధించినటువంటి ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, చిన్న ప్రొడ్యూసర్ అయినా వాళ్ళకి వెనకాల ఫైనాన్స్ చేసేటువంటి ఫైనాన్సర్లు వేరేగా ఉంటారు. అలాగే ఈ 14 రీల్స్కి కూడా ఒక వేరే సంస్థ నుంచి ఫైనాన్స్ చేయడం జరిగింది. గతంలో వాళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి లావాదేవీలు సరిగ్గా లేకపోవటం వల్ల, అంటే 14 రీల్స్ సంస్థ వాళ్ళకి ఆ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల ఈ సినిమాకి స్టే తెచ్చుకున్నారు కోర్టుకు వెళ్ళి. ఆ కోర్టు ఆపింది. అది ఏంటి అనేది మీరు గాలి మాటలు మాట్లాడేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పట్లేదు. ఎవరు వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళు గతంలో దూకుడు అనే సినిమాకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్లు చాలా గ్రాండ్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. శ్రీనివాట్ల గారు అలాగే మన మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఆ సినిమాకి మంచి బజ్ వచ్చింది. ఆ సినిమాకి మంచి లాభాలు కూడా వచ్చాయి. అదే ఎక్స్పెక్టేషన్స్తో అదే కాంబినేషన్లో ఇంకో సినిమాని కూడా తీశారు ఇదే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ. అది ఆగడు. అక్కడ అడ్డంగా వెళ్ళిపోయింది. అది ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. డిజాస్టర్ అంటే మామూలు డిజాస్టర్ కాదు. ఆ సినిమా ఫెయిల్యూర్ అవడంతో చాలా బాకీ పడిపోయారు 14 రీల్స్ సంస్థ ఆ ఫైనాన్సర్లకి. సరే, మహేష్ బాబు గారు మళ్ళీ సుకుమార్ గారి కాంబినేషన్లో ఒక మంచి కాంబినేషన్ ఉంది, దానికి కూడా వీళ్ళే ప్రొడ్యూసర్లు పెట్టి మహేష్ బాబు గారు రెండోసారి వాళ్ళకి నష్టం వచ్చింది కదా అనేటి అవకాశం కూడా ఇచ్చారు. ఆ సినిమా అనుకున్నంత రేంజ్లో, ఎందుకంటే నేనొక్కడినే సినిమా అందరికీ తెలుసు, అది ఎంత బాగుంటుంది అంటే మంచి ఒక హాలీవుడ్ రేంజ్లో ఉండేటువంటి సీన్స్ ఉంటాయి. బట్ జనాలకి అది ఆ టైంలో ఎక్కలేదని చెప్పాలి. ఇప్పుడు చేసుంటే ఎక్కేదేమో, చెప్పాలంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత తీసుంటే ఇంకా బాగుండేదేమో. కొన్ని సినిమాలు అంతే, అలాంటి హై టెక్నికల్గా ఉండేటువంటి సినిమాలు అంత ఈజీగా జనాలు ఇష్టపడట్లా. సో అదే దాంట్లో వచ్చినటువంటి ఆ రిజల్ట్ అంత రీచ్ అవ్వలేకపోయింది అనాలి. ఇంకాస్త బాకీ పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియట్లా. కొంత ఆ సినిమా ఈ సినిమా ద్వారా తీర్చుకుంటూ 14 రీల్స్ సంస్థ వచ్చింది. ఇంకా తీర్చడానికి వాళ్ళ వల్ల అవల. ఈలోపు ఈ బాలకృష్ణ గారి సినిమా వచ్చింది. వాళ్ళకి గ్యాపులు పెరిగాయి. ఆ ఫైనాన్సర్లకి వీళ్ళకి నిర్మాతలకి వీళ్ళు అడుగుతుంటే కొంచెం డిలే చేయటం, వీళ్ళు తీసేటువంటి సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవటం, ఇది వాళ్ళకు కూడా వచ్చేటువంటి ప్రతి నిర్మాతలకి జరిగేది. అది కూడా ఈ 14 రీల్స్కి సంబంధించినటువంటి నిర్మాతలకు కూడా జరిగింది. అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు ఈ సినిమా తీస్తున్నారని తెలుసుకున్నటువంటి ఆ ఫైనాన్సర్లు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకున్నారు. ఈ సినిమాకి మాకు గతంలో ఎంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎవిడెన్స్ చూపించి వాళ్ళ మీద మాకు ఈ సినిమా రిలీజ్ చేస్తే మాకు డబ్బులు ఇవ్వటం కానీ ఇంకోటి కానీ చేయరు, వాళ్ళు రిలీజ్ చేసేసుకుంటున్నారు, మాకు డబ్బులు ఇచ్చి కానీ వాళ్ళు ఆ సినిమా రిలీజ్ చేసుకోకుండా ఆర్డర్ ఇవ్వాలని చెప్పి కోర్టుని కోరారు. హైకోర్టు, మద్రాస్ హైకోర్టు అఖండాకి సంబంధించినటువంటి నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఈ సినిమాని వెంటనే ఆపేయండి, వాళ్ళ డబ్బులు క్లియర్ చేసే వరకు మీరు సినిమాని రిలీజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే
దీన్ని వీళ్ళు గతంలోనే కొంచెం ముందుగా వెళ్ళి వాళ్ళతో సయోధ్య కుదుర్చుకుని ఈ సినిమా రిలీజ్ అవ్వనివ్వండి, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కదా, మంచి హైప్ ఉంది సినిమాకి, వచ్చేస్తాయి డబ్బులు, కొంచెం మీకు క్లియర్ చేసుకుంటాం, మాకు కొద్దిగా టైం ఇవ్వండి అనేటువంటి పరిస్థితి చేశారో లేదో నాకైతే తెలియదు. చేస్తే ఇంతవరకు వచ్చేది కాదేమో అనేది నా వాదన. అలాగే కోర్టుకి పోనీ వెళ్ళి కోర్టు దగ్గర అయినా సరే మాట్లాడి కొంచెం మంచి అడ్వకేట్ని పెట్టి కొంచెం చేసి ఉంటే కోర్టు దగ్గర నుంచి ఈ స్టే అనేది రాకుండా ఉండేటువంటి పరిస్థితి అయినా ఉండేది. అంటే సినిమాని ఆపకుండా ఏదో ఒక విధంగా ఒక స్టే తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చేది. అది కూడా సరిగ్గా చేయడంలో విఫలమయ్యారేమో అనిపించింది. సో బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా వెనకాల ఏదో మెగాస్టార్ చేసేస్తున్నారని, ఇంకొకటి చేసేస్తున్నారని ఒక కల్పిత కుట్రపూరితమైనటువంటి చెప్పాలంటే పుకార్లే తప్ప ఎటువంటి నిజమూ లేదు. ఎందుకంటే ఆ 14 రీల్స్కి సంబంధించినటువంటి యజమానులు కానీ వాళ్ళు కూడా బాలకృష్ణ గారికి సన్నిహితులే, ఆయన సామాజిక వర్గమే. ఎక్కడా కూడా చిరంజీవి గారి సామాజిక వర్గమో, చిరంజీవి గారికి సంబంధించినటువంటి అనుచర వర్గమో ఏదీ లేదు అందులో. చెప్పాలంటే కంప్లీట్గా బాలకృష్ణ గారి కాంపౌండ్ అదంతా కూడా. వాళ్ళకి మీరే ఆలోచించండి, ఇది నిజమో కాదనేది మీకే అర్థమవుతుంది. ఎక్కడైనా కానీ బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఈ సినిమాకి చిరంజీవి గారికి ఏ రకమైనటువంటి సంబంధమైనా ఉందా? ప్రొడ్యూసర్లు ఏమన్నా చిరంజీవి గారికి బంధువులా, లేదా ఆయన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ, ఆయన సామాజిక వర్గమా, లేదా బంధువర్గమా, ఏదన్నా కొన్ని ఇంత రిలేషన్ 0.111% అయినా ఉందేమో మీరే ఆలోచించండి. కంప్లీట్గా ఆయనంతా కూడా 14 రీల్స్ సంస్థ వాళ్ళందరూ కూడా మీరు చూసుకుంటే గతంలో రామబ్రహ్మం శంకర్ గారు వీళ్ళు ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు. సో ఇద్దరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా బాలకృష్ణ గారు కూడా. బాలకృష్ణ అభిమానులు కూడా కొంత నిరాశ చెందారు, వాళ్ళ ఆగ్రహం గురయ్యారు. కొంతమంది నిర్మాతలను కూడా ఇష్టానుసారం తిడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వాళ్ళ పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, కట్అవుట్లు ఓ రేంజ్లో నిన్న ప్రీమియర్ షోలకి ఏర్పాట్లు చేసుకున్నారు, క్రాకర్స్ అన్నీ కూడా. బట్ సినిమా పడల. సో డిసప్పాయినటువంటి దాంట్లో వాళ్ళు కూడా ఇవి గతంలో కూడా చాలా సినిమాలకు జరిగాయి. కాకపోతే ప్రతిదానికి సాఫ్ట్ కార్నర్ అయినటువంటి చిరంజీవి గారి పేరు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఎందుకని ఇష్యూ వస్తుంది ప్రతిసారి ఏంటి అంటే, చిరంజీవి గారు ఎందుకు చేస్తారండి? నార్మల్గా ఒక చిన్న సినిమాకి సంబంధించినటువంటి ఏదన్నా హీరో కానీ ఇంకొక టెక్నీషియన్ కానీ బాగా చేస్తే ఇంటికి పిలిపించుకుని సన్మానం చేసి చాలా బాగా చేసావని చెప్పి ఇంకాస్త బూస్ట్ ఇచ్చి రేపటికి ఇంకా బాగా చేయడానికి ఒక మంచి సపోర్ట్ ఇస్తారు ఆయన. అలాంటి పరిస్థితులు కొన్ని వందల మంది హీరోలకు చేశారు, కొన్ని వందల మంది టెక్నీషియన్లకు చేశారు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన ఎందుకు ఆపుతారు? సినిమా అంటే 70 ఏళ్ల వయసులో కూడా ఆయన పడేటువంటి కష్టం చూడండి, ఆ పెట్టేటువంటి ఇంట్రెస్ట్ చూడండి, ఆ ఎఫెక్ట్ చూడండి. ఇప్పటికీ ఆయన ఒక 40 ఏళ్ళు వయసు తగ్గించుకొని 30 ఏళ్ల వయసుకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ రోజుల్లో మేము కూడా అంతలా తగ్గాలనే ప్రయత్నం, అంతలా గ్రేస్గా డాన్స్ చేయాలనేటువంటి దాన్ని కూడా ఎవరు హీరోలు కూడా చేయలేకపోతున్నారు. అలాంటి దాని మీద ప్రతి దానికి చిరంజీవి గారేనా? ప్రతి దానికి చిరంజీవి గారి మీద పడి ఏడటం తప్ప ఇంకొకటి లేదా? అలాగే మీకు బ్రతకటం చేత కాకపోతే వేరే విధంగా ట్రై చేయండి. బ్రతకడానికి చాలా దారులు ఉంటాయి. కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఎంతసేపు చిరంజీవి గారి మీద అనేదని కొంచెం పక్కకు పెడితే మంచిదేమో అనిపిస్తుంది.